ఎవ్రీవన్ ఈ రోజైతే మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే తయారు చేసుకునే విధానం చూద్దాం. సూపర్గా ఉంటుందన్నమాట. అసలు టేస్ట్లో రాజు అని చెప్పాలి. ఇంకా అంత బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. చికెన్ నేనైతే కారం ఉప్పు అయితే కలిపేసి అయితే కాసేపు అయితే పక్కన పెట్టేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. 2 పీసులు అయితే లెగ్ పీసులు అయితే తీసుకున్నాను కదా. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దామండి. ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ వచ్చి ధనియాల పౌడర్, ఇంకొచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను. నేను ఆల్రెడీ కారం పెట్టి కలిపేసి పెట్టేశాను కాబట్టి కారం అయితే యాడ్ చేయలేదండి. తగినంత అయితే మీరు తీసేసుకోండి. 1 స్పూన్ అల్లం, తగినంత సాల్ట్ యాడ్ చేసి అయితే మనం 1 స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసేసి శుభ్రంగా కలిపేసుకుందామండి. ఇంక ఇందులో మనం యాడ్ చేయవలసినవి లెమన్ అండ్ ఇంకా కొత్తిమీర యాడ్ చేయాలి. అవి కూడా యాడ్ చేసేస్తాను, చూసేయండి. శుభ్రంగా కలిపేసాం కదండి. ఇందులో కొంచెం 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసాను. నేనైతే స్కిప్ చేశాను, కనిపించలేదు. 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి బాగా ముక్కలకి చక్కగా కట్ చేసేయాం కదా. ఆ మధ్యలోకి వెళ్ళేలాగా అయితే బాగా కలిపేసుకుందామండి. కలిపేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. నేను ఆల్రెడీ చికెన్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కారం ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇది ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కారం చక్కగా మధ్యలోకి వెళ్ళేలాగైతే చక్కగా ముక్కలు కట్ చేశారు కదా, మధ్యలో అప్లై చేసుకున్నామంటే లోపల మసాలా కారం కూడా బాగా వెళ్తుందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడే బాగుంటుందండి. ఇంకా వచ్చి హాఫ్ అన్ అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా కడాయి పెట్టి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. చక్కగా 2 స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకొని చూసారా, 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశారు. నేను స్పూన్ చిన్నదే, ఎక్కువ కూడా అవసరం లేదండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే మనం ఇది ఫ్రై చేసుకోవాలి. చూసారా, హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసాను కదా. ఇంక ఇది వచ్చి మనకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులోని కొత్తిమీర కూడా యాడ్ చేసి కలిపేసి మనం ఆయిల్ అయితే కొంచెం ఆయిలే పెట్టి ముందు 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తాం కదా, మనం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి ఖచ్చితంగా. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను కదా. ఇంకా మనం అయితే చికెన్ ఫ్రై అయితే సిమ్లోనే ఖచ్చితంగా చేయండి. అలా చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు చేసేది కాకుండా స్పెషల్గా ఇదైతే అద్దర్స్ అనమాట. ఒకసారి చూసేసి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఆయిల్ అయితే వేడైపోయింది చూసారా. మనమైతే చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకుందామండి. టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు మాటల్లో కూడా చెప్పలేను, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత కామెంట్ చేయండి. చూసారా, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే అద్దర్స్ అంటారా. పిల్లలు అయితే మామూలుగా తినలేదనమాట, ఎంత ఇష్టంగా తిన్నారో. ఖచ్చితంగా అసలు వదిలిపెట్టరు అనమాట. మనం బయటికి వెళ్ళి కొనుక్కోవడం ఎందుకంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మనం ఇలా ట్రై చేస్తే మూత పెట్టి మనకి సిమ్లోనే పెట్టాలండి ఖచ్చితంగానే. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల వరకు కుక్ అయిపోతుంది, మాడకుండా ఉంటుంది. లోపల వరకు మొత్తం కుక్ అయిపోతుంది. సిమ్లో పెడితే మొత్తం లోపల కుక్ అయిపోతుంది అనమాట. చూసారా, చక్కగా ఇలా కలర్ అయితే మారేటాడికి సగం కుక్ అయిపోయింది. చిన్న కలర్ చేంజ్ అయ్యేటాడికి చక్కగా నెమ్మదిగా పీసెస్ అయితే విడిపోకుండా నెమ్మదిగా అయితే ఇలా తిప్పేసుకోండి. చాలా సింపుల్గా చూసారా, మనకు సిమ్లో పెట్టి అటు ఇటు అయితే ఇలా తిప్పేసుకుంటూ ఉంటే మధ్యలో సరిపోతుందండి, అంతే. చూసారా ఎంతో ఈజీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టి నోటిఫికేషన్ మీకైతే వీడియోస్ అయితే నోటిఫికేషన్ కింద వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరింది నాకైతే కామెంట్ చేయండి. చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే అద్దర్స్ అనమాట. ఈరోజు మామూలుగా లేదు. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒక లైక్, మీ లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అబ్బబ్బా అనాల్సిందే పిల్లలు ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.